కుమార్ ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఏదో రీల్ చూస్తున్నట్టున్నావు. సార్ ఫోన్ తీస్తే హ్యాపీ ఉమెన్స్ డే అనే వస్తుంది సార్. అసలు ఉమెన్స్ డే అంటే ఏంటి సార్? మార్చ్ 8 రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తారు. అసలు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి సార్? ఇప్పుడు మనకు రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చాడని, లేదా పంట చేతికి వచ్చిందని, లేదా ఒక రాక్షసుని సంహరించారని చెప్పి మనం పండగ చేసుకుంటుంటాం. అలా మన జీవితంలో ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి మనం ఒక రోజు పెట్టుకొని దాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సార్ మరి ఆ ఒక్కరోజే జరుపుకుంటే సరిపోద్దా సార్? ఒక్కరోజు చేస్తే సరిపోదు, ఎందుకంటే వాళ్ళ ప్రాముఖ్యత మన జీవితంలో రోజు ఉంటుంది కాబట్టి రోజు సెలబ్రేట్ చేయాలి. కాకపోతే మనము ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక రోజు పెట్టుకొని ఆ రోజు మన జెండర్ ఈక్వాలిటీ గురించి వాటి గురించి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. సార్ అసలు ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి సార్? ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని రంగాల్లోనూ సమానం అని చెప్పడమే జెండర్ ఈక్వాలిటీ. ఎక్కడైతే ఈ అసమానత్వం ఉంటుందో, అంటే హెచ్చు తగ్గులు ఉంటాయో ఆడవారికి మగవారికి, దాన్ని జెండర్ డిస్పారిటీ అంటారు. జెండర్ డిస్పారిటీ అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ వైఫ్ వచ్చి నేను వర్క్ చేస్తాను, వర్క్ వెళ్తాను అంటే మీరేమంటారు? తను చేస్తుందని నమ్మకం అయితే నాకు ఉంది సార్, కానీ మాకు ఇప్పుడు అవసరం లేదు, నువ్వు పిల్లలు చూసుకో, నేను వర్క్ చూసుకుంటానని చెప్తాను సార్. సో తను చేయగలేదని నమ్మకం ఉంది, కానీ అవసరం లేదు కాబట్టి వద్దంటున్నాం. ఇది ప్రేమ. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నీ చేత కాదు, నువ్వు చేయలేవు, అందుకే ఇంట్లో కూర్చో అని చెప్తారు. సో అది డిస్పారిటీ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది పిల్లలు? ఒక పాప బాబు సార్. సో ఒక పాప ఒక బాబు. పాప వచ్చి నేను చదువుకుంటా అంటే ఏమంటారు? తను చదువుకుంటా అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను చదివిస్తాను సార్. సో చదువుతుందని నమ్ముతున్నారు కాబట్టి చదివిస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు అబ్బాయికి బాగా డబ్బులు పెట్టి చదివించి, అమ్మాయిలకు నీకు చదివే అవసరము, నువ్వు ఇలా పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోవాలి కదా అని చెప్పి చదివించకుండా ఉంటారు, లేదా చిన్న తక్కువ డబ్బులతో అయిపోయేలాగా చూస్తారు. సో ఇది జెండర్ డిస్పారిటీ. సార్ మరి అందరూ అమ్మాయిలు చదువుకొని జాబ్లు అనుకుంటూ వెళ్తే ఇంటి దగ్గర మరి పిల్లలు చూసుకోవడం ఎలా సార్? చాలా మంచి క్వశ్చన్ కుమార్, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. మదర్ అనే దానికి ఆడవాళ్ళే కరెక్ట్, దానికి రీప్లేస్మెంట్ లేదు. సో ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటే తల్లి పాత్రని వదిలేసి వేరే పనులు చేయడం అని కాదు. తల్లి పాత్ర పోషిస్తూనే వాళ్ళు వేరే పనులు కూడా చేయగలరు, అంత కేపబిలిటీ వాళ్ళకు ఉంది, అంత ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది అని గుర్తించడమే జెండర్ ఈక్వాలిటీ. సార్ ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న గ్యాప్ని ఎలా కొలుస్తారు సార్ మరి? సో జెండర్ గ్యాప్ని కొలడానికి మనము ఆడవాళ్ళ యొక్క ఎడ్యుకేషను, బిజినెస్లో పార్టిసిపేషను, పొలిటికల్ పార్టిసిపేషను, వాళ్ళ యొక్క హెల్త్, లైఫ్ స్పాను, ఇవన్నీ చూసి ఇండెక్స్ అని తయారు చేస్తారు. అందులో కామన్గా మనం వాడేది జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ అంటారు. సో జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి 65% గ్యాప్ అనేది పూరించడం జరిగింది ఆల్రెడీ. ఇంకో 35% పూరించాల్సి ఉంది. కానీ అంచనాల ప్రకారము ఇప్పుడున్న ప్రోగ్రామ్స్, ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కన్సిడర్ చేస్తే ఈ 35% గ్యాప్ పూరించడానికి ఇంకొక 4-5 తరాలు పడుతుందంట. అంటే అప్రాక్సిమేట్గా 130 నుంచి 150 సంవత్సరాలు. సార్ అన్ని సంవత్సరాలా సార్? అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి యాక్సిలరేట్ యాక్షన్ అనే థీమ్ పెట్టారు. అంటే మనం చేసే ఈ కార్యక్రమాలు ఇంకొద్దిగా పెంచి అంత టైం పట్టకుండా తక్కువ టైంలో ఈ గ్యాప్ని పూరించాలి అనేది మన ఆలోచన. సార్ మరి ఈ గ్యాప్ పూరించడానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి సార్ అసలు? సో జెండర్ గ్యాప్ పూరించడానికి ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. అంటే చదువు ద్వారా, అవేర్నెస్ ద్వారా మన ఆలోచన శైలిని మార్చడం. రెండవది వచ్చేసి ప్రొటెక్షన్ బై లా. అంటే మనం వాళ్ళకు సేఫ్టీ అవి కల్పించాలి, అప్పుడే వాళ్ళు కాన్ఫిడెంట్గా వచ్చి అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయగలరు. థర్డ్ది పార్టిసిపేషన్ ఇంప్రూవ్ చేయడం. ఎలా? వాళ్ళకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్, జాబ్లో రిజర్వేషన్స్, ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా రిజర్వేషన్స్. అలా ఉన్నప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ ఆడవాళ్ళకి తగినంత రిప్రజెంటేషన్ వస్తుంది. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇవి కాకుండా మన కొన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బేటీ బచావ్, బేటీ పడావ్, సుకన్య సమృద్ధి యోజన, ఇలా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆడవాళ్ళ ఎంపవర్మెంట్కి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకుంటే మనం ఈ జెండర్ గ్యాప్ని పూరించవచ్చు. సార్ అర్థమైంది సార్. ఉమెన్స్ని మనం గట్టిగా చేద్దాం సార్. So I wish all the women a very happy International Women's Day, and I pray God to give them all the strength and good health to move ahead in life. Happy Women's Day.